ఇలా చేస్తే చాలు, దిష్టి మొత్తం పోతుంది. కొంతమంది ఎదుట వాళ్ళ ఎదుగుదలని చూసి కుళ్ళిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అలా జరగడం వలన దిష్టి తగులుతూ ఉంటుంది. మన మీద చెడు ప్రభావం పడడం వలన మనకి ఇబ్బందిగా ఉండడం, నీరసంగా అనిపించడం, లేదంటే దిష్టి కారణంగా మనం సతమతమవడం వంటివి చోటు చేసుకుంటాయి. అయితే దిష్టి పోవాలంటే ఇలా సులభంగా దిష్టిని తొలగించుకోవచ్చు. మరి ఇక ఎదుట వాళ్ళు మీ మీద ఏడుస్తున్నట్లు అయితే ఆ దిష్టి పోవాలంటే ఈ విధంగా పాటించడం మంచిది. స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపుని మీరు నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే దిష్టి అంతా కూడా పోతుంది. ఇలా చేస్తే త్వరగా దిష్టి నుండి బయటకు వచ్చేయచ్చు. నరదిష్టి కారణంగా అనారోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు హనుమాన్ చాలీసాని 9 సార్లు పారాయణం చేసి హనుమంతుడికి అరటి పండ్లు నైవేద్యం పెడితే ఆ సమస్య నుండి త్వరగా బయటికి వచ్చేయచ్చు. ఎలాంటి బాధలు కూడా ఉండవు. నరదిష్టి తొలగిపోవాలంటే ఉప్పుతో 3 సార్లు పైనుండి కిందకి తిప్పి ఆ ఉప్పుని బయట పారేస్తే సరిపోతుంది. బూడిద గుమ్మడికాయ అయినా సరే 3 సార్లు అటు ఇటు తిప్పి ఎవరూ లేని చోట పారేస్తే దృష్టి అంత తొలగిపోతుంది. నరదిష్టి వలన విపరీతమైన సమస్యల్ని చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. నరదృష్టి తగిలితే అమ్మవారి ఆలయంలో ఎర్రని గాజులు చీర ఇస్తే తొలగిపోతుంది. స్నానం చేసే నీళ్లలో ఉప్పు వేసుకుని స్నానం చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగి హాయిగా ఉండొచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.